ఇవాల్టి ముఖ్యాంశాలు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి చౌహాన్ ఇంట్లో వేడుకకు హాజరు. రేపు ఢిల్లీలోనే బిల్ గేట్స్ తో సమావేశం కానున్న చంద్రబాబు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఏపీకి సహకారం అందించనున్న గేట్స్ ఫౌండేషన్. రేపు సాయంత్రం తిరిగి అమరావతికి సీఎం చంద్రబాబు. జీజీహెచ్ లో పోసానికి వైద్య పరీక్షలు పూర్తి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న పోసాని. ఈసీజీ, బీపీ, షుగర్ నార్మల్ గా ఉన్నాయన్న వైద్యులు. సిఐడి కార్యాలయానికి పోసాని కృష్ణమురళి తరలింపు. పోసానిని ఒకరోజు కస్టడీకి అనుమతించిన కోర్టు. సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్న సిఐడి. ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి యత్నం కేసులో పురోగతి. పాత బస్తీలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుడు ఢిల్లీకి చెందిన అక్రమ్ గా గుర్తింపు. ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం. అమరావతిలో బిట్స్ ప్రాంగణం ఏర్పాటు కోసం 70 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని లోకేష్ ప్రకటన. విశాఖలో ఏఐ స్పోర్ట్స్ వర్సిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. అంతరిక్షం నుంచి వ్యోమగాములు తిరుగు ప్రయాణం. భూమిపైకి చేరడానికి 18 గంటల సమయం. రేపు భూమిపై దిగనున్న సునీత విలియమ్స్. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ లో ప్రయాణం. ఫ్లోరిడా తీరంలో దిగనున్న క్రూ డ్రాగన్ వ్యోమనౌక ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్ లో జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలింపు.